ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈరోజు 39,436 కోట్ల 84 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వివిధ శాఖల్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, I&I, IT టెన్నిటి మూలం కూడా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు SIBP ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, IT ENC శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో దాదాపు 70-80% కమెంట్స్ కూడా చేయటం, యాక్టివిటీస్ కమెంట్స్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా కూడా మరి కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా IT మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి ప్రయత్నం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ప్రయత్నం, మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి ఈ ఆమోదించిన యూనిట్స్లో 9,62,202 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటికి అదనంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఏదైతే ఇచ్చిందో DSCలో కానివ్వండి, తర్వాత మొన్నగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కానివ్వండి, ఏదైతే ఉన్నో అవి అదనం అని చెప్పేసి కూడా తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించే సత్తా కూడా రాష్ట్రానికి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మరి ఈ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం కష్టపడుతున్న చిత్తశుద్ధితో అని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి మొట్టమొదటి ఎజెండాలో మొట్టమొదటి ఐటెం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలో AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ సజావుగా అమలు జరగడానికి మెసెస్ అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, మెసెస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ యొక్క ఆధారిత నోటిఫైడ్ పార్ట్నర్ సమర్పించిన అభ్యర్థనలకు ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాల మార్పు, అదేవిధంగా కేటాయించిన భూమికి సేల్ అగ్రిమెంట్ బదులుగా సేల్ డీడ్. ఎందుకంటే ఇటీవల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, వాళ్ళ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్ కానివ్వండి, సేల్ అగ్రిమెంట్కి బదులు సేల్ డీడ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. దాన్ని మరి ఏదైతే పాలసీ, ఏ ప్రతిపాదన ఆమోదించినా కూడా ఈ ప్రతిపాదనలు అన్నిటినీ కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే పాలసీస్ ఆమోదించిందో, ఇది డేటా సెంటర్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి, ఏదైతే ఆల్రెడీ పాలసీస్ ఆమోదించిందో క్యాబినెట్, ఆ పాలసీస్కి లోబడి మాత్రమే ప్రతిపాదనలు అన్నీ కూడా ఆమోదించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. నో, ఇంతకుముందు జరిగిన అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్, ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ఉంది కాదు, వాళ్ళు మాకు సేల్ డీడ్ కావాలంటున్నారు. సో అటువంటి మార్పులు తప్పితే కొద్ది ప్రోత్సాహకాలు ఎక్కువ అడిగారు. ప్రోత్సాహకాలు ఇంతకుముందు ఇచ్చిన దానికి, తర్వాత పాలసీలో దానికి ఏమైనా అవకాశం ఉంటే అది ఇవ్వమని చెప్పేసి అడిగారు. పాలసీ ప్రకారం గూగుల్ డేటా సెంటర్, ఎస్ అదానీ అండ్ రైడెన్ అనేది గూగుల్ యొక్క సబ్సిడరీ కదా. మెసెస్ క్రెడెన్స్ రియాలిటీ విశాఖపట్నంలో IT పార్క్ స్థాపించడానికి ఏపీ IT అండ్ GCC పాలసీ 4O/2429 కింద IT క్యాంపస్ డెవలపర్ కేటగిరీలో ప్రాజెక్ట్ ఆమోదానికి మరియు ప్రోత్సాహకాల విస్తరణకు అనుమతి ఇచ్చింది. 386.88 కోట్లు పెట్టుబడి మరియు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ ప్రతిపాదన ద్వారా అని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగింది. విశాఖపట్నం IT క్యాంపస్ స్థాపన కోసం ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏపీ లిఫ్ట్ పాలసీ 4O/2429 కింద 2 ఎకరాల భూమి కేటాయింపుకు మరియు ఏపీ IT అండ్ GCC పాలసీ 4O కింద ప్రాజెక్ట్ పరిగణకు ఆమోదం తెలిపింది.
425 కోట్ల పెట్టుబడి, 2500 ఉద్యోగాల కల్పన సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును ఆమోదం క్యాబినెట్ ఎస్ఐబిబి సిఫార్సు మేరకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విశాఖపట్నంలో 18 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన కోసం సీటెక్ డేటా లిమిటెడ్కు 40 సెంట్లు భూమి కేటాయింపునకు ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఈ సీటెక్ డేటా ఏంటంటే సీలో కేబుల్ తీసుకొస్తారు కదా, ఆ కేబుల్కి కేబుల్ హట్ లేదా అది టర్మినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయడానికి 1800 కోట్ల పెట్టుబడితో 40 సెంట్ల భూమి ఇస్తానికి ఫ్యాక్టరీ యూనిట్ పెడతా ఉన్నారు. దీని మూలంగా ఏంటంటే ఫర్దర్గా డేటా సెంటర్స్ ఎవరన్నా రావాలంటే, ఎవరన్నా స్థాపించాలని అనుకుంటే ఈ కేబుల్ నెట్వర్క్ ఏదైతే వీరు స్థాపిస్తూ ఉన్నారో ఆ కేబుల్ నెట్వర్క్ని యూటిలైజ్ చేసుకుని ఇంకా ఫర్దర్గా, ఇప్పుడు గూగుల్ డేటా అంటే వాళ్ళు ఓన్ కేబుల్ వాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా పెద్దది కాబట్టి. బట్ చిన్నవి కూడా వస్తాయి, 50 మెగావాట్లు 30 మెగావాట్లు, వాళ్ళందరికీ కూడా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉపయోగపడుతుంది. సీటెక్ డేటా 40 సెంట్లు 1800 కోట్ల పెట్టుబడి. దీంట్లో 1.5 crore పర్ ఎకర్. మెస్సర్స్ పీజీ టెక్నో ప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 1లో ఈ కంపెనీ ఎప్పటి నుంచో ఈ రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ కావాల్సిన కాంపోనెంట్స్ తయారీలో చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. దాదాపు దేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీస్ వాటిలో విడిభాగాలు 50% వరకు ఈ మన ఇక్కడ నుంచే తయారవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఫేజ్ 1లో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ మరియు ఎయిర్ కండిషనర్ తయారీ సౌకర్యం, ఫేజ్ 2లో పీసీబీ వర్టికల్ కెపాసిటీ పెంపు, R&D సెంటర్ మరియు కాంపోనెంట్ వెండర్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాల విస్తరణకు అనుమతి ఇచ్చింది. 1305 కోట్ల పెట్టుబడి మరియు 2910 ఉద్యోగాల కల్పన సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ఎస్ఐబిబి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును ఆమోదించడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్పిఎస్పిఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 105 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపింది. క్రిటికల్లీ అడ్వాన్స్డ్ లిథియం బ్యాటరీస్ మెటీరియల్స్ ప్రాజెక్ట్ మరియు ఎనర్జీ ట్రాన్సిషన్ క్యాథోడ్ మెటీరియల్ ప్రాజెక్ట్ స్థాపన కోసం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలతో సహా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అనుమతి తెలిపింది. 2550 కోట్ల రూపాయల పెట్టుబడి